హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా నివ్య బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. బర్త్డే ముందు రోజు అయితే మంగళ స్నానాలు పెట్టుకున్నాము. ఆ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయండి. నివ్య బర్త్డే అయితే అనపతిలోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిందనమాట. ఇంక బర్త్డే రోజు నైట్ అయితే నివ్యతో పాటు నేను, మా హస్బెండ్ అండ్ మా వదిన కూడా ఫంక్షన్ హాల్ దగ్గర కార్లో అయితే వచ్చేసాము. ఇంకా కార్ దిగేసిన తర్వాత నివ్యకి కెమెరామెన్స్ అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయించేసుకుని మేమైతే ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళిపోయాము. సో ఇంక ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వచ్చేసాము. బయట చూసారు కదా, వెల్కమ్ బోర్డు అయితే పెట్టారు. అండ్ ఈ డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేయించినవన్నీ ఫొటోస్ కూడా స్టాండ్స్ లో అయితే పెట్టారనమాట. ఇంకా డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. జంగిల్ థీమ్ అయితే చేయించారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టేజ్ కి అటు ఇటు కూడా నివ్య ఫొటోస్ అయితే పెట్టారు. అండ్ మధ్యలో అయితే నివ్య అని లెటర్స్ అయితే పెట్టారనమాట. ఈ డెకరేషన్ అంతా కూడా ఈవెంట్స్ వాళ్ళే చేశారనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ డెకరేషన్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళని అడిగి చెప్తాను. ఇంక ఈ ఫొటోస్ అన్ని కూడా మేము ఎవ్రీ మంత్ ఇంట్లో ఫోటోషూట్ చేసినవే. కెమెరామెన్ వచ్చి ఎవ్రీ మంత్ ఫొటోస్ అయితే తీసేవారనమాట. ఆ ఫొటోస్ ఇవన్నీ. అండ్ ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేసిన డెకరేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు. 2 or 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే ఇచ్చారు. ఇంకా మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి పెద్దగా జనాలు అయితే ఎవరో ఇంకా రాలేదనమాట. అందుకే ఫస్ట్ అయితే ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసుకుంటున్నాము. లాస్ట్లో మళ్ళీ నివ్య కోఆపరేట్ చేస్తుందా లేదా అని చెప్పి ఇంక వాళ్ళు అయితే ఫస్టే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేశారు. మా నివ్య అయితే అసలు అల్లరి చేయకుండా చాలా బాగా ఆడుకుంటుందన్నమాట. చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంకా మంగళ స్నానాల్లో కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. అండ్ నెక్స్ట్ డే బర్త్డేలో కూడా బాగా కోఆపరేట్ చేసింది. అస్సలు ఏడవలేదు. పాపం చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఫస్ట్ అయితే నివ్య వెల్కమ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా టైంకి అసలు ఎవ్వరూ రాలేదనమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంతమందితో అక్షింతలు అయితే వేయించేశారు. ఇంకా నివ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అక్షింతలు అయితే వేసేసారు. వాళ్ళ నానమ్మ, తాతయ్య, వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా వేసేసారు. ఇంకా మేము కూడా అక్షింతలు అయితే వేసేసాము. ఇంకా చాలా మంది అక్షింతలు వేసినవి అయితే మేము వీడియో తీయలేదు, కొంతమందివే తీసాము. అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ గంధం అండ్ కుంకుమ అయితే బొట్టు పెడతారు కదా, సో ఆ డ్యూటీ అయితే కొంతసేపు నేను తీసుకున్నాను. దీనిలో కూర్చుని నివ్య అయితే ఫంక్షన్ హాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంకా అక్కడ యాంకర్ అయితే మాతో కూడా డాన్స్ చేయించేశారనమాట. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది. అసలే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడ చూసారా యాంకర్ అయితే ఇంక చిన్న పిల్లలతో కూడా ఎలా డాన్స్ చేస్తున్నారో, ఇంక చిన్న పిల్లలతోనే కాదు పెద్దవాళ్ళతో కూడా డాన్స్ ఇలాగే చేయించారు. అసలు వీళ్ళని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారో. అసలు ఒరిజినల్ ఆడియో పెడితే కాపీరైట్ వచ్చేస్తుందని చెప్పి ఆడియో తీసేయాల్సి వచ్చింది, కానీ ఒరిజినల్ ఆడియోతో అయితే చాలా బాగుంటుందన్నమాట. వీళ్ళతో అయితే లుంగి డాన్స్ సాంగ్ కి డాన్స్ చేయించేశారు. అసలు మా వారిలో కూడా అలా డాన్స్ చేసే ఒక యాంగిల్ అంటూ ఉంటుందని నాకైతే ఇప్పటి వరకు తెలియదు. అందరి ముందు తనైతే ఇలా స్టెప్స్ వేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్కి రమ్మంటేనే సిగ్గుపడిపోతారనమాట. నేను రాను అంటారు. అలాంటిది అందరి ముందు డాన్స్ చేయడం అంటే చాలా గ్రేట్. అసలు మేనకోడలు బర్త్డే పార్టీ అంటే ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా మరి. ఇంకా అందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. బర్త్డే డెకరేషన్ కి జంగిల్ థీమ్ లో చేయించారు కాబట్టి ఇంకా కేక్ కూడా డెకరేషన్ కి మ్యాచ్ అయ్యేటట్టే చేయించారనమాట. కేక్ మీద యానిమల్స్ అవి పెట్టి జంగిల్ థీమ్ కి సెట్ అయ్యేలా అయితే కేక్ చేశారు. కేక్ కటింగ్ కి ఫంక్షన్ కి వచ్చిన చిన్నపిల్లలందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచి కేక్ అయితే కట్ చేశారు. చూసారు కదా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా స్పెషల్ గా గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేయించారు. ఇంకా ప్యాక్ లో అయితే పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, ఇంకా వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్యాక్ చేయించి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ 360 డిగ్రీ స్టాండ్, టాటూస్ కౌంటర్, అలాగే మెహందీ సెక్షన్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇంక ఇప్పుడు ఫుడ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఏమేమి స్నాక్స్ పెట్టారో ఒకసారి చూద్దాము. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే కార్న్ సూప్, అలాగే బూందీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చాట్ కూడా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే చాక్లెట్ ఫౌంటైన్ కనిపిస్తే మా రిషి చాక్లెట్ కేక్ కావాలి తింటాను అని అడిగింది. సో ఇంక రిషితో పాటు మేమందరం కూడా చాక్లెట్ కేక్ తినేసాము. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పానీపూరి కూడా పెట్టారు, అది కూడా తినేసాను. స్నాక్స్ అయితే ఇవి పెట్టారు. ఇంకా టిఫిన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. టిఫిన్స్ లో అయితే మిక్స్డ్ బిర్యానీ పెట్టారు, వెజ్ మటన్ కర్రీ పెట్టారు, ఇంకొక కర్రీ ఏదో వేసారు నాకు ఐడియా లేదు, అండ్ చపాతీ పెట్టారు. నేను కొన్ని ఐటమ్స్ అయితే వేయించుకోలేదు, నేను వేయించుకున్నాయో చెప్తున్నాను. ఇడ్లీ పెట్టారు, వడ, అలాగే 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ వేసారు, అలాగే పానకంలో గారి కూడా వేసారు. ఇంకా లైవ్ టిఫిన్స్ కూడా పెట్టారు. ఆ టిఫిన్స్ లో అయితే ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఇంకా పెసరట్టు ఉప్మా ఇవన్నీ కూడా పెట్టారు. కానీ అవి ఏమి కూడా నేను వేయించుకోలేదు. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా స్టేజ్ మీద నేను మా హస్బెండ్ కలిసి కెమెరామెన్ తో ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.